శ్రీదేవి గారికి, మల్లాది ఉష గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఆత్మీయులందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నాకు గుండె కదిలేటటువంటి మాట అన్నది 17 సంవత్సరాల చిన్నవాడికే జీవితంలో చదువుకోవడానికి సామాజికంగా ఎదుర్కొన్నటువంటి కష్టాలైతే, అంతకుముందు 17 సంవత్సరాలకు పూర్వం ఇనాక్ గారు ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఎట్లుంటాయో అని ఊహించడం ప్రారంభించినప్పుడు నన్ను నేను చూసుకోవడం మొదలు పెడితే గుండె చాలా మెత్తగా అయిపోయింది. ఆ స్ఫూర్తి తెచ్చి నన్ను నేను వెనక్కి తిరిగి చూసుకునేట్టుగా చేసిన సిరికొండ మధుసూదనారాయణ గారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. పురాణపండ శ్రీనివాస్ గారు అద్భుతమైన వ్యక్తి, గొప్ప దార్శనికుడు, గొప్ప సంస్కర్త, అద్భుతమైనటువంటి మానవతామూర్తి. ఆయన పుస్తకాలు అప్పుడు తీయడం నాకు చాలా ఇష్టమైన పని. ఇప్పుడైనా ఆయన పుస్తకాలు తీయడం మనకి ఇష్టమైనటువంటిది, ఆవిష్కరణ చేయడం ఆనందకరమైనటువంటి విషయం. ఆయన ఊహించినటువంటి అద్భుతమైనటువంటి సంభాషణ చేయడం నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆయన ఒక మాట అన్నారు, నా పిల్లలు కాంతి అనే దృష్టితో. అది ఇంకొక మాట కూడా, నేను తండ్రిని ఒక రకమైనటువంటి ప్రలోభం ఉంటుంది, అది చెబుతున్నందుకు మీరు మన్నించండి. పెద్దమ్మాయి పేరు ఆశాజ్యోతి, చిన్నమ్మాయి పేరు మధుజ్యోతి. పెద్ద కిరణ్ పేరు శ్రీకిరణ్, చిన్న కొడుకు పేరు సుమకిరణ్. కిరణ్లు జ్యోతులు అంతా కాంతులే ఉంటాయి. ఆ పిల్లలకి అట్లా పేర్లు పెట్టడం చూస్తే ఏదో వాళ్ళమ్మ బలం చాలా బాగా పనిచేసి ఉంటుంది అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఆలోచన పురాణ పండి వారి వాళ్ళ నా బాల్యాన్ని మధుసూదనాచార్య గారు గుర్తుకు తెస్తే, నా సంసార జీవితాన్ని గుర్తుకు చేసిన పురాణ పండ వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. చాలా అద్భుతమైనటువంటి స్త్రీమూర్తి, మా పిల్లల తల్లి, చాలా బాగా కుటుంబాన్ని చూసుకున్న మనిషి. ఆమె ఇవాళ లేకపోవడం నేను దురదృష్టుడే, కానీ ఆమె సుఖంగా శాంతంగా ఉండాలి అని నేను ఎప్పుడూ కోరుకుంటున్నా. నేను నా తండ్రి దగ్గర ఉంటున్నాను అని అంటుంది ఎప్పుడు. మా బతికినంత కాలం ఆమె తండ్రి దగ్గర ఆమె సుఖంగా శాంతంగా ఉందని నేను నమ్ముతూ ఉంటాను. ఈ కార్యక్రమంలో నేను భాగం కావడం అద్భుతమైన విషయం. 6 సంవత్సరాల నుంచి జూలై 1 నుంచి 7వ తేదీ దాకా వారోత్సవం చేస్తున్నారు, సాహితీ వారోత్సవంగా చేస్తున్నారు. నా జన్మదినాన్ని పురస్కరించుకొని చేస్తున్నారు, అది అంత గర్వపడేది. కానీ నా సాహితీ వారోత్సవం చెయ్యాలని సంకల్పం కలిగినటువంటి మనిషి జనార్దనమూర్తి గారు. గొప్ప హృదయం అది. ఏ కారణం వల్ల ఇది చేయాలనుకుంటున్నారు ఆయన? సమాజం బాగుండాలని, సామాజికులు బాగుండాలని, మనమందరూ చేసేటటువంటి ఈ సమాజ గతిలో జరగవలసినటువంటి పరిణామాల్ని ఎంత బాగా ఆలోచిస్తున్నాడో అని అనిపిస్తుంది. ఎంత ప్రేమగా మాట్లాడుతాడో తెలియదు. నన్ను తండ్రి సమానంగా చూడడం అన్నటువంటిది నాకు ఒళ్ళు గగురు పొడిచేటటువంటి సందర్భం. నాకు దీక్షితులు గారు బాగా తెలుసు, తండ్రి గారు బాగా తెలుసు. 56 నుంచి నేను దీనికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఉన్నా. వాళ్ళు చేస్తున్నటువంటి సేవ అనన్య సామాన్యమైంది, ఎక్కడ జరగదు అట్లా. అంత గొప్ప సేవ చేస్తున్నారు. 7 కళావేదికలు ఉన్నాయి ఇక్కడ. ఇన్ని చోట్ల కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. సాయంకాలం మాత్రమే కాదు, ఉదయం నుంచి సాయంకాలం దాకా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. సాహిత్యం, సంగీతం, నృత్యం, నాట్యమే కాదు, సామాజికమైన పిల్లల ఆరోగ్యానికి సంబంధించినవి, పరీక్షలు చదివే వాళ్ళ గురించి, అప్పుడే పెళ్ళి అబ్బాయి అమ్మాయి వస్తే వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం, ఇటువంటి 100 పెళ్ళిళ్ళు చేశాడు. చేయడమే కాదు, వాళ్ళకి
ఏమీ లేకుండా వాళ్ళు వచ్చినా వాళ్ళకి మంగళసూత్రంతో సహా ఇచ్చి వాళ్ళని ఇక్కడ వేదిక ఇచ్చిందే కాకుండా వాళ్ళతో వచ్చినటువంటి 200-300 బంధువులకి భోజనం పెట్టడం. ఈ కార్యక్రమం చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎవరికి అర్థం కాదు ఏ రకమైనటువంటి ప్రేమ ఈ మనిషిని చైతన్యవంతుడిని చేస్తుందని చూస్తే. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ కూడా ఏ రకమైనటువంటి ప్రలోభాలు ఏమీ లేకుండా ఉంటాడు. మీరందరూ కూడా ఆయన్ని ప్రోత్సహించండి, త్యాగరాయ గాన సభను ప్రోత్సహించండి. చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేసేటటువంటి అవకాశం ఆయనకు వస్తుంది. మంచి హృదయం గల మనిషి, ప్రేమ కలిగిన వాడు. ప్రేమ పంచితే మళ్ళీ ప్రేమ వస్తుంది, కోపం పంచితే కోపం వస్తుంది. ప్రేమనే చూపించడం అన్నటువంటిది నేర్చుకున్నటువంటి గొప్ప వ్యక్తిత్వం ఆయనకు ఉంటుంది. ఆయన తలుచుకున్నటువంటి మాటలు అవి అసలు ఆలోచనలోనే అద్భుతం ఉంది. మీకు అందరికీ నేను హృదయపూర్వకంగా చెప్పేటటువంటి ఒక మాట ఏమిటంటే, ఆయన మంచి పనులు చేయడానికి మీరు నిరంతరం అనుకూలమైనటువంటి కార్యక్రమాలు చేయండి. చాలా మంచి పనులు త్యాగరాయ గాన సభలో జరుగుతాయి. చాలామందికి అది విశాలమైనటువంటి హృదయాన్ని ఇస్తుంది, సమాజానికి కావలసినటువంటి మార్గదర్శనం చేస్తుంది, మంచి పనులు చేయడానికి వీలు ఏర్పడుతుంది. ఆ ఏర్పాటుని మీరందరూ ప్రోత్సహించాలని హృదయపూర్వకంగా. నాకు 6 ఏళ్ళు అయిపోయింది, 7వ సంవత్సరం ఇది. షష్ఠి పూర్తి అప్పుడు ఒకసారి సహస్రచంద్ర దర్శనం అనే మాట అయిందా గురువుగారిని అడిగితే, ఏం చేస్తారు అప్పుడని అడిగాను. అయ్యో తెలియదా మీకు అని అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నా షష్ఠి పూర్తి అప్పుడు చాలా ఎప్పుడు జరిగింది ఏం జరిగింది అడిగేవాడు. అప్పటి నుంచి మేము కనపడకుండా ఉంటే పోయారే, ఇప్పుడైనా కనిపించినందుకు సంతోషం. మీరు చేసినటువంటి సాహిత్య సేవ మేము చూసేది కొంత, వింటున్నది కొంత, జనం నుంచి తెలుసుకుంటున్నది కొంత. అందరూ కూడా ఇంత ప్రేమగా చెప్తూ ఉంటే దానికి మేము చేయాల్సిందే కదా ఆయన అనడం చూస్తే బాగుంటుంది. నాకు 108 పుస్తకాలు ఉన్నాయి. అవి అన్ని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఒకటి అయిన సంగతి ఇప్పుడే తెలిసినటువంటి విషయం ఒకటి చెప్పారు. తెలుగులో మాత్రమే కాదు, హిందీలో, ఇంగ్లీష్లో నా పుస్తకాలు పాఠ్యాంశాలుగా ఉన్నాయి. నేను రాయలేదు ఇంగ్లీష్లోనూ హిందీలో. పెద్దల వాళ్ళు ఎవరో రాస్తే ఆ పుస్తకాల్ని అక్కడ ఈ యూనివర్సిటీలోనే కాదు, మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశం అంతా ఉన్నాయి. ఈ వ్యాప్తికి కారణం బహుశా నాకేమి కారణం తెలియదు. నాకు తెలిసిందల్లా ఏదో రాసుకుంటూ కూర్చోవడమే, రాసిన దాన్ని ఇష్టపడ్డం. నా పుస్తకాలు 108 అయితే నా 108 కంటే ఎక్కువ పుస్తకాలు అనువాదం అయినాయి. నా ఒక్కటే మునివాహనుడు అనే పుస్తకం 6 భాషల్లోకి అనువాదం అయ్యింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సంస్కృతంలోకి తెలుగులో నుంచి ఒక పుస్తకం పోవడం అన్నటువంటిది ఆశ్చర్యకరమైన విషయం. అది ఒక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కృష్ణమూర్తి గారు దాన్ని అనువాదం చేశారు. అట్లా భారతదేశం అంతా కూడా వ్యాపిస్తూ ఉన్నాయి, ప్రపంచం అంతా వ్యాపిస్తున్నాయి, పుస్తకాలు వెళుతూ ఉన్నాయి. ఈ ఆనందమైనటువంటి సందర్భాన్ని నాకు నేనే తృప్తిపడుతూ ఉండే సందర్భంలో జనార్దనమూర్తి గారు నేను మీకు కూడా కనపడేటట్టు చేయడానికి నేను నా మనసు చెప్పి మీతో మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించడం వారికి హృదయపూర్వకంగా నేను సభలో నేను అక్కర్లేదు, నా పేరేమి వెయ్యక్కర్లేదు, మీరందరూ చదువుతూ ఉంటే పుస్తకాల గురించి చెబుతుంటే నేను చూస్తాను అని మీ దగ్గరలా కూర్చుందామని ఆలోచిస్తూ నేనుంటే ఆయన తప్పనిసరిగా వేదిక మీద నేను ఖచ్చితంగా నా పేరు పెట్టొద్దు అని చెప్పాను. పైన ఆ మాటనే మన్నించారు. కానీ వేదిక మీదకి రమ్మని పిలవకుండా ఉండడం లేదు. ఏం చేయాలి నేను ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నా సాహిత్యాన్ని నలుగురికి తెలిసేటట్టు చేయడానికి ఆయన కోరుకున్న ఆ దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా కుమారుడు పక్కన నిలబడితే ఉద్దేశం ఏమిటంటే, నాన్న నువ్వు చాలా వేగంగా ఉన్నావు, మాటలు తగ్గించు, మాట్లాడడం కొంచెం ఆపు అని చెప్పడం అర్థం. నేను ఆయన మాటలు విని మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జనార్దనమూర్తి గారి మంచి పనులు చేయడానికి మీరు సహాయం చేయండి. సిరికొండ మధుసూదనాచారి గారు సామాన్యుల్ని
సాహిత్యంలోనే కాదు సమాజంలోనూ సంపన్నులుగా చేయడానికి పూనుకునే ప్రయత్నాన్ని మీరంతా హర్షించండి. నాకు ఈ ఆనందం కలిగించిన సభా జనార్దనమూర్తి గారికి, వేదికకి, మీకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. చాలా సంతోషం గురువుగారు, మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలి. ఇప్పుడు మా వందన సమర్పణ మా సోదరి గుండవరపు గీతాదేవి గారు